డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు విద్యార్థులకి పలు సూచనలు చేసిన డీఎస్పీ. యువత డ్రగ్స్ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి అన్నారు జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి. మత్తు పదార్థాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో ఏర్పాటు చేసిన డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులు యువతకి పలు సూచనలు చేశారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పాఠశాల నుంచి జగిత్యాల టు ధర్మారం రహదారిపై విద్యార్థులు డ్రగ్స్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. అనంతరం స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ కె పురుషోత్తం రెడ్డి హాజరై విద్యార్థులకి అవగాహన కల్పించారు. యువత వ్యసనాలకి దూరంగా ఉండాలని, దేశ అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని చెప్పారు. మత్తు పదార్థాల వాడకంతో జరిగే పర్యావసనాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. డ్రగ్స్ క్రయ విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకి తప్పకుండా ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బొమ్మెన కుమార్, ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్ఐ కృష్ణసాగర్ రెడ్డితో పాటు స్కూల్ ప్రిన్సిపల్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనకు దేశంలో ఈ యొక్క పిల్లలే యువతనే మనకు రేపటి భావి పౌరులు. వీరికి ఈ యొక్క డ్రగ్స్ మీద అవేర్నెస్ కలిగించడం మన యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి లక్ష్యం ఇది. వీళ్ళందరినీ డ్రగ్స్కు దూరంగా ఉంచడం, వీళ్ళ ద్వారా మనకు ఒక సమాజానికి మెసేజ్ పంపడం అనే ఉద్దేశంతో మనం ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం. పిల్లలందరూ కూడా యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని చెప్పి మనవి చేస్తున్నాం. ఈ డ్రగ్స్ మీద మనకు ఆల్రెడీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మనకు టీజీ న్యాప్ ద్వారా మన అందరము ప్రొవైడ్ చేశాము. 1908 నెంబర్ ద్వారా ఎవరైనా వాళ్ళ యొక్క పేర్లు సీక్రెట్గా ఉంచేటట్టుగా మనకు అవకాశం ఉంది. వాళ్ళు పోలీసు వారికి ఈ యొక్క 1908 ద్వారా తెలియజేస్తే వారి యొక్క పేర్లు గోప్యంగా ఉంచి చర్య తీసుకోవాలి.